అదేనే ఆ అర్జున్ గాడు. అతను పెళ్లికి రాడని మాటిస్తేనే నేనొస్తాను. ఆ టెర్రరిస్ట్ మాత్రం పెళ్లికి రాకూడదు. అదేరా ప్రభాకర్ అని మనకు బాగా తెలిసిన ఆయన అక్కడున్నాడు కదా. వాళ్ళ అమ్మాయి నీలిమ వివాహమని మనల్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించారా. మేమంతా బయలుదేరుతున్నాంరా. ఇంకాసేపట్లో బళ్ళెక్కబోతున్నాం. అలాగే అలాగే తాతయ్య గారు, నేను హోటల్ రూమ్స్ అవి బుక్ చేసి ఉంచుతాను. ఎందుకురా, ఆ హోటల్ రూమ్స్ అవి నాకు సరిపడవు. మేమందరం కలిసి నీ ఫ్లాట్కే వస్తున్నాం. ఆ ఏర్పాట్లేవో చూడు, సరేనా? తాతయ్య తాతయ్య వీళ్ళంతా నీలిమ పెళ్లికొస్తున్నారా? చచ్చన్రా బాబు. అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. నీలిమ పేరెంట్స్ నన్ను చూస్తే ఏం చేస్తారో ఏమో. ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదు. బయలుదేరండి బయలుదేరండి అందరూ. పదవే. నమస్తే, గుడ్ మార్నింగ్, వణక్కం. ఆల్ ఇస్ వెల్ విత్ అర్జున్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. కానీ ఎవరికి ఎవరితో పెళ్ళవుతుందో పెళ్ళయ్యే వరకు ఎవ్వరికీ తెలీదు. అలా కాకుండా ఎవరి జంట ఎవరో ముందే తెలిసిపోయేలా దేవుడు ఏర్పాటు చేసుంటే జనాలకు బోలెడు టైము, ఎనర్జీ కలిసొస్తుంది. హాయిగా రిలాక్స్ అయిపోతారు. ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసి ట్రయల్ వేయకుండా హ్యాపీగా కాబోయే పార్ట్నర్నే లవ్ చేసుకోవచ్చు. వాగేవాడికి బుద్ధుండదు, వినేవాళ్ళకి తెలివుండదు. ప్రేమ అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం ఉంటేనే మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. యాడమ్ కోసం ఈవ్ని, ఈవ్ కోసం యాడమ్ని క్రియేట్ చేశాడు. వాళ్ళ మధ్య లవ్ ఉండబట్టే ఈరోజు ఈ క్రియేషన్ ఉంది, మనం ఉన్నాం. వాళ్ళ మధ్య అనుమానాలు, ద్వేషాలు ఉంటే క్రియేషన్ వాళ్ళతోనే ఆగిపోయేది. కొంతమంది అమ్మాయిలు ఉంటారండి, అకారణంగా అబ్బాయిల్ని ద్వేషిస్తూ ఉంటారు. కరెక్టే, మా ఇంట్లో కూడా అవతారం ఉంది. శత్రువులుగా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంటుంది. అరే, లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారే అని బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి నేనిచ్చే మెసేజ్ ఒక్కటే: అందరు మొగాళ్ళు చెడ్డవాళ్ళు కారు, నాలాంటి మంచివాళ్ళు కూడా ఉంటారు. ఆల్ ఇస్ వెల్. వీడు నా గురించి చెప్తున్నాడు, క్లియర్గా తెలిసిపోతుంది. చెప్తా. ఒక వేలికి ఇన్ఫెక్షన్ వస్తే ఆ చెయ్యంతా నరుక్కుంటావా? ఆ వేలికి మాత్రమే ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఎవరో మొగాడు తప్పు చేస్తే మొగజాతినంతా ద్వేషిస్తే ఎలా? ఎవరో కాలర్ లైన్ లోకి వచ్చారు, చూద్దాం. ఎస్, ఆల్ ఇస్ వెల్ విత్ అర్జున్ హియర్. హలో, హలో బుజ్జి, బాగున్నావా? సారీ, రాంగ్ నెంబర్. నేను బుజ్జిని కాదు, అర్జున్ని. తెలుసులే, మా ఆయనంటే నాకు చాలా ఇష్టం. బుజ్జి అనే పిలుచుకునేదాన్ని. అంటే ఇప్పుడైనా పోయాడు.
అయ్యో పాపం. పాపమేంటి పాపం? పోవడం అంటే ఆ పోవడం కాదు, లేచిపోయాడు. ఎర్రగా బుర్రగా ఒక్కతి తగిలింది, ఎగేసుకుని పోయాడు. మగ బుద్ధి. అయినా ఇప్పుడు ఆయన గోలెందుకులే, నువ్వంటే కూడా నాకిష్టం, అందుకే బుజ్జి అని పిలుస్తున్నా. నేను నీ ఫ్యాన్ బుజ్జి. థ్యాంక్ యూ ఆంటీ. అది సరే గాని బుజ్జి, నీ ప్రేమ తగలబడా? మాటకు ముందో బుజ్జి, మాట తర్వాత బుజ్జి తగులుస్తోందిగా. మొన్నేదో పెళ్లి చేస్తున్నానన్నావుగా, ఏమైంది? బాగా జరిగిందా? ఇప్పుడు ఆ గోల ఎందుకులే ఆంటీ, ఇలాగే నోరు జారి ఆ పెళ్లి గురించి మాట్లాడి నెత్తి మీదకి తెచ్చుకున్నా. ఇంతకీ పెళ్లి జరిగిందా? మీ గొంతెక్కడో విన్నట్టుందే. ఏది నా గొంతా? నీ పేరేంటాంటీ? నేను నీ ఫ్యాన్ ని బుజ్జి. అవును, ఆ రోజు గుళ్ళో నీతో పాటు ఎవరో అమ్మాయి కూడా ఉందంట. నీకెవరు చెప్పారు? సెలబ్రిటీవి కదా, నీ గురించి న్యూస్ తెలిసిపోతుందిలే. లైవ్ షోలో ఎలా చంపుతుందేంట్రా బాబు? ఇంతకీ ఆ అమ్మాయి అందంగా ఉంటుందా? పరాయి అమ్మాయిల గురించి కామెంట్ చేయకూడదు, వదిలే ఆంటీ. అంటే బాగోదా? అలా నేను అన్నానా? మెల్లకళ్ళుంటాయా? అబే, చేపల్లాంటి కళ్ళు భలే ఉంటాయిలే. మరి నడ్డు ముక్క? కోటేరు లాంటి అందమైన ముక్కు. మరైతే లొట్ట బుగ్గలా? సొట్ట బుగ్గలు, నవ్వుతుంటే చూపు తిప్పుకోలేము. అంత ముద్దొస్తుందా? అయ్యో, నేనేం చెప్పలేదు, నాకేం తెలీదు. ఆ అమ్మాయి ఎవరో నేనెవరో. ఈవిడెవర్రా బాబు, కొంప ముంచేలా ఉంది. ఈ ప్రోగ్రాం గనుక సౌందర్య చూసుంటే నా కొంప కొల్లేరే. పర్లేదు చెప్పు బుజ్జి, లైన్ వేస్తున్నావా? వామోయ్, లైను లేదు పాడు లేదు. అయ్యో, కరెంటు ప్లగ్ లో వేలు పెట్టినట్టు అలా ఎగిరి పడతావేంటి? అమ్మో, అది కరెంట్ ప్లగ్ కాదు, ట్రాన్స్ఫార్మర్. ఏంటి? వామ్మో, పైకనేసేనా? చచ్చాను. వ్యూవర్స్, ఇప్పుడు మీకోసం మంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఇల్లులా లేదు, జూలో ఉన్నట్టుంది. గురకల్లో కూడా ఎన్ని రకాలుంటాయని ఇప్పుడే తెలిసింది.
రూమ్ బుక్ చేస్తాను తాతయ్య అని చెప్పాను. ఒప్పుకోలేదు. వాళ్ళకే హ్యాపీగా పడుకున్నారు. నాకే నిద్ర పట్టి చావట్లేదు. ఏం బావా, నిద్ర పట్టలేదా? నువ్వా? ఆ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి? సంతోషమా, షాకా, నిర్లక్ష్యమా? అంత డీప్ గా వెళ్ళడం అవసరమా? నో, నాకిప్పుడు తెలియాలి. నీకంటే ఆ గురక సౌండే బెటర్లా ఉంది. ఏ ఆగు ఆగు, ఏదో సరదా కంటే ఆడపిల్లలు అంతలా అడగాల? ఒంటరిగా దొరికావు, కబుర్లు చెప్పుకుందామని వచ్చాను. రా, ఇలా కూర్చో. కూర్చో కూర్చో బావా. పెళ్ళెప్పుడు? అదేంటి, వెడ్డింగ్ కార్డ్ మీ దగ్గర ఉంది కదా? నేను అడిగేది మేమొచ్చిన పెళ్లి గురించి కాదు, మన పెళ్లి గురించి. అర్జెంటుగా ఇప్పుడే డిసైడ్ చేసి చెప్పాలాము? నా టెన్షన్ నాది. టెన్షన్ ఎందుకు? ఎంతైనా పబ్లిక్ ఫిగర్వి కదా, నీ మీద చాలా మంది కళ్ళుంటాయి, కాపాడుకోవడం కష్టం. అవును కానీ బావా, ఎవరైనా అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్తే ఏం చేస్తావు? సింపుల్, ఐ టు లవ్ యూ అనేస్తా. అమ్మో చూడు, నా ప్రొఫెషన్ అలాంటిది, అలాగే బిహేవ్ చేయాలి. అప్పుడే పబ్లిక్ లో ఉండగలిగేది. మడి కట్టుకుని దూరంగా ఉంటే కుదరదు. అంటే లవ్ చేసేస్తావా? అదంతా యాక్షను. అలా డిప్లొమాటిక్ గా ఉండాలి, తప్పదు. అర్థం చేసుకో. నిజంగా యాక్టింగేనా? మరి నా గురించి నీకు తెలీదా? తెలుసు. మరి తెలుసు కూడా ఇంత డిస్కషన్ అవసరమా? ఎవరితో అయినా క్లోజ్ గా మాట్లాడుకో, పట్టించుకోను. చూసి చూడనట్టు వదిలేస్తాను. గుడ్, ఇప్పుడు దారిలోకి వచ్చావు. మాటల వరకే ఉండాలి, పొరపాటున కూడా ఏ అమ్మాయిని టచ్ చేయకూడదు. అలా చేసినట్లు తెలిసినా, నేను చూసినా ఊరుకునేది లేదు. వెంటనే నా మెళ్ళో తాళి కట్టించేసుకుంటా. జాగ్రత్త. ఓకే బాబా, డన్. ప్రామిస్? ప్రామిస్. ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు, మాట్లాడవేంటి? నువ్వు తినడం అయిపోతే నీతో మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. ఓ, నీ ప్రాబ్లం ఇదేనా? నో ప్రాబ్లం, తర్వాత తింటాలే. చెప్పు, ఐఎమ్ రెడీ. అర్జున్, నా గురించి నీ ఒపీనియన్ ఏంటి?
నీకే? యా, యువర్ అ నైస్ గర్ల్. ఇంకా యువర్ అ గుడ్ యాంకర్. ఇంకా యువర్ వెరీ ఫ్రెండ్లీ. ఇంకా ఇంకా అంటే అదే నా అందం, నా గ్లామర్ గురించి. సమంత అంతకు తక్కువ మాత్రం కాదు. అంటే నేను బాగుంటాననేగా. నువ్వు బావులేవన్నాడు గుడ్డేదవా. ఎలా చెప్పాను? అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్లేగా. అర్జున్, ఆన్సర్ మీ. అర్జున్, నువ్వంటే నాకు పిచ్చి. ఐ లవ్ యూ. ఎప్పటి నుంచో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ జన్మకి లాభం లేదు. ఆల్రెడీ నా మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. ఏయ్, నన్ను ఏడిపించడానికి అబద్ధం చెప్తున్నావు కదూ. నా గురించి మర్చిపోయి వేరే ఎవరినైనా వెతుక్కుంటావని నిజం చెప్తున్నాను. నో వే. ఫిక్స్ అయిపోయాను. నిన్ను తప్పితే వేరే ఎవరిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. అర్జున్, ఐఎమ్ సీరియస్. ఐఎమ్ డామ్ సీరియస్. అర్జున్, చేయి పట్టుకుంది వదలడానికి కాదు. ప్రియా, యు ఆర్ నాట్ ఎ కిడ్. అర్థం చేసుకో, ముందుగా ప్రవర్తించుకో. లెట్ us be good friends. ఓకే? అర్జున్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అంతే. ప్రియా, డోంట్ బి ఫూలిష్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. అలాగే మీ భార్య గారి చీర కూడా బాగుంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నా బాగుంది. మా ఆవిడ గురించి నీకెందుకయ్యా? ఊరుకోండి, మీరు ఎలాగో పొగడరు, ఆయన పొగడినివ్వండి. ఇంత ఆలస్యంగా వస్తే ఎలాగండి? అరే, పిల్లలేరి? మీ ఇద్దరు ఊపుకొస్తే సరిపోతుందా? పిల్లలు వస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారుగా, చక్కగా ఎంజాయ్ చేసేవారుగా. నువ్వు చెప్పవే. అవును, పిల్లల్ని తీసుకురావచ్చు కదా. ఎంతో మంది ఉన్నారు చక్కగా ఎంజాయ్ చేయడానికి. వెళ్ళి తీసుకురండి. ఈ పెళ్లి జరిగిన 4 రోజులైనా నీ మొహం చూసే బాధ తప్పుతుంది అనుకున్నాను. కానీ ఏం లాభం? నక్షత్రకుడిలాగా తయారయ్యావు మాతో పాటు. నన్ను అడుగుతావేరా? మీ చెల్లిని అడుగు. చదువుతున్నమ్మా అంటూ ప్రతిదానికి ముందర తయారవుతుంది. కూడా తోడు నేను. ఒరే, మీ వాగుడు ఆపండ్రా. పెళ్లి కూతురు తండ్రి మనందరినీ పేరు పేరున రమ్మని ఆహ్వానించాడ్రా. అందుకే మనందరం కలిసి బయలుదేరొచ్చాం. ఎగేసుకొచ్చేసాను గాని భయంగా ఉంది. నీలిమా నరేష్ పేరెంట్స్ నన్ను చూడగానే ఎలా రియాక్ట్ అవుతారో. మా వాళ్ళ ముందు తలాంటితే పరువు హుష్కాకి. జారుకోవటం బెటర్ ఏమో. కళ్యాణం చాలా ఎంత బాగుందో కదా. అక్కడ డెకరేషన్ లోపలికి పోదండి. తాతయ్య, ఒక్క నిమిషం. ఏంటమ్మా? అన్నయ్య అక్కడ ఆగిపోయాడు. వదినా, నాకు డౌట్. అన్నయ్య అక్కడ అమ్మాయికి లైన్ కొడుతున్నట్టున్నాడు. ఏయ్, ఊరుకోవే. బావాలంటోడు కాదు. సరే చూద్దాం, పద పద. చెప్పాను అన్నయ్య, తప్పు కదూ. ఇక్కడికొచ్చి వేరే అమ్మాయికి లైన్ వేయచ్చా? లైన్ ఏడవేంటి? కళ్యాణ మండపం గార్డెన్ ఎలా ఉందో చూస్తున్నాను. అబ్బో, అవునా బావా? పద, నేను కూడా వస్తాను. వదిన, నేను వస్తాను. వద్దు, ఎవ్వరూ రావద్దు. నేను చూడను. పదండి, నడవండి. పద.
మా ఆవిడ నువ్వు ఎంత పొగినా మీ ఆవిడ నాకు నచ్చలేదు. సరే ముందెళ్ళి భోంచేయండి. రావే భోంచేద్దాం. మనం పైకి వెళ్దాం రావే. ఇంకా టైం ఉంది కదా, వెళ్ళండి. వెళ్ళి పిల్లల్ని తీసుకురండి. వెళ్ళండి. త్వరగా వచ్చేయండి. హలో, రండి. ఎవరండి? మన ఆఫీస్ స్టాఫ్ వస్తున్నారు. బావగారు, ఎయిర్పోర్ట్ ఎలా జరుగుతున్నాయి? అయ్యా బావగారు, మీరుంటండిగా నాకేమిటండి, మొత్తం A to Z అంతా మీరే చూసుకుంటున్నారుగా చక్కగా. ఏదో మీ అభిమానం. మనం పైకి వెళ్దాం పదవే. పదండి, పైన ఉండండి. మీరు ఉన్నారెందుకు? ఏమే లేకపోతే ఏంటి, ఏ పనైనా సరిగ్గా చేశారా? ఏమ్మా వచ్చాడా వాడు? మరి పదండి లోపలికి. పదమ్మా. ఎవరొచ్చారో చూడవే, మాధవయ్య గారి ఫ్యామిలీ. పదవే. రండి 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 రండి. నమస్కారం అండి. ప్రభాకర్, సకుటుంబ సపరివార సమేతంగా అందరినీ బయలుదేరమ్మన్నావు. ఇదిగో అందరం వచ్చేసామయ్యా. చాలా సంతోషం. మీరు ఇంకా రాలేదేంటని మీ గురించే దిగులు పెట్టుకున్నారు. మా ఇంట్లో పెళ్ళమ్మా, మేము రాకుండా ఎలా ఉంటాం చెప్పు. వీళ్ళ నాన్న నా ప్రాణ స్నేహితుడమ్మా. నన్ను మోసం చేసి నాకంటే ముందే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మనవరాల్ని దీవించడానికి మీ రూపంలో మా నాన్నే వచ్చినట్టుగా ఉందండి. మరొక్కసారి దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. అంకుల్, మీరు నా జీవితాన్ని నిలబెడితే మీ మనవడు